మర్చిపోయాను వాస్తవానికి రాయి ఇప్పుడు రాస్తా అయిపోతుంది 1 వీక్ అయిపోయింది 1 వీక్ అయిపోయింది
వీణ సరే, ఈరోజు మీకు ఒక క్రొత్త మర్మమును మీకు తెలియజేయాలని దేవుని ఆత్మ ద్వారా ఆశిస్తున్నా. మర్మము నిజాలి అంటారు ఇంగ్లీష్లో. ఈ మర్మము అనేది మీకు అర్థ తెలుగులో చెప్తున్నాను, మీరు వినాలి. మనకు ఒక ముడి వేసిన తర్వాత దాన్ని కొద్దిగా కష్టపడాలి తీయటానికి. వింటున్నారా? ఆ కష్టాన్ని కూడా ఛేదించి దాన్ని తీసిన విధానము చాలా గొప్పది. అలాగే లోపల ఉన్నటువంటి సత్యాన్ని బయటకు తీయటం అనేది ఒక ఖచ్చితంగా చెప్పడానికి అర్థ తెలుగులో మర్మము అంటాం. దేవుడి స్తోత్రం. ఆలోచించండి దేవుని బిడ్డలాక. ఎఫెసీ పత్రికలో కూడాను 2-3 సందర్భాల్లో పౌలు గారు మాట్లాడుతూ మర్మమును తెలియజేస్తున్నాను అంటాడు. కొరింథీ పత్రికలో కూడా ఒక మర్మము తెలియజేస్తున్నాను అంటాడు. మీకు టూకీగా 2 రిఫరెన్సులు చూపించి నేను చెప్పబోయే మర్మాన్ని కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మాట్లాడతానండి, ఎందుకంటే పాయింట్ వైజ్ రావాలి కనుక. ఈరోజు అందరం లిఖితకాండం 13వ అధ్యాయం తీసుకొచ్చండి. లిఖితకాండం 13వ అధ్యాయం తీసుకొచ్చాలి. ఎక్సోడస్ 13th చాప్టర్. ఎక్సోడస్ 13th చాప్టర్. ఈ లిఖితకాండం గురించి మనం మాట్లాడుకుంటున్నాం చాలా కాలం నుండి. అసలు పాయింట్ ఏంటో మొదట అది చెప్పండి. చెప్పండి గట్టిగా. అది రెడెంప్షన్ ఆర్ డెలివరెన్స్, విమోచనము లేదా విడుదల అనే దాని మీదే మనం మాట్లాడుకుంటున్నాం. లిఖితకాండం అంటే అర్థం కూడా అదే. అసలు లిఖితకాండంలో ఏమన్నారు అంటే విమోచన గ్రంథము అన్నారు. దేవుని స్తోత్రం. ది బుక్ ఆఫ్ రెడెంప్షన్, ది బుక్ ఆఫ్ రెడెంప్షన్. డబ్బులు ఏదో పడేసుకోండి, ఫోనా? సరే, ఆలోచించండి పిల్లలారా. ఎవరైనా తొక్కుతారే ఫోన్ తీసుకుంటామా? కనుక ఈ లిఖితకాండము ఒక విమోచన గ్రంథము అని ఎందుకన్నారు? తూకగా చెప్పేసి 13వ అధ్యాయంలో మొదటి నుండి 2-3 పాయింట్స్ బలమైనవి ఉన్నాయి. అవి మాట్లాడుకుని అసలు చెప్పవలసిన పాయింట్స్ చెప్తాను, చెప్పి చేస్తాను. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల విషయం మీకు మొదటి నుండి తెలుసు, వింటున్నారు, చెప్పనవసరం లేదు. కానీ అయినా ఒక మాట మెన్షన్ చేస్తాను. ఇశ్రాయేలీయులు వారి జీవితంలో చాలా సమస్యలు, క్లిష్టమైన పరిస్థితులు, ఒక శాపగ్రస్తమైన జీవితము, విడుదల దొరకని పరిస్థితులు, అలాగే ఎప్పుడు చూసిన వారి జీవితములు ధైర్యమా అంటే అయోమయ పరిస్థితుల్లో ముందు అడుగు వేద్దామా కష్టతరమే, వెనక్కి వెళ్దామా అదే కష్టమే. అలాంటి సందర్భంలో వారి యొక్క జీవితంలో ఎట్లా చెప్పాలంటే దావీదు అనుభవంలోకి వెళ్దాం. అమ్మ, కన్నీరే పానముగా, బూడిదే ఆహారంగా, అంతే. నేను నీకెందుకు వాక్యం నేను తగిన మరేందు కానీ జ్ఞాపకం వేసిన జ్ఞాపకం. ఆలోచించండి ఏమండి, కన్నీరే పానముగా, చెప్పండి అబ్బా, ఆహారముగా. ఈ విధముగా వెలపుచ్చుతున్నటువంటి దినములు ఎవరి
ఇజ్రాయేలీయులు. అంత పరిస్థితుల్లో వాళ్ళ జీవితంలో అనగానే దిగజారిపోతున్న సందర్భంలో అద్వితీయుడు, విమోచకుడు, విడుదల కారకుడైన దేవాది దేవుడు అనేక వాగ్దానాలు చేసినటువంటి ఇజ్రాయేలు పట్ల వాగ్దానాలు చేసిన కారకుడు ఆ పరిస్థితులన్నీ చూసి ఉన్నాడు. బిడ్డలారా, కనుక వేగరమే రావాలనుకున్నాడు దేవుడు. నీ కష్ట సమయంలో, ఇబ్బందుల సమయంలో, నీకున్న బాధలలో, నిరాశ నిస్పృహ మధ్యలలో దేవుడు బిడ్డలారా, దేవుడు నీ పట్ల ఉన్నాడు అనే సంగతిని మర్చిపోవద్దు. పరిస్థితులు చేజారిపోయిన సందర్భంలో, ఇంకేమీ లేదండి అనుకున్న పరిస్థితుల్లో, నీకు కొంతసేపటికి అయిపోతుందంటే అనుకున్నటువంటి స్థితిగతులలో దేవుడు నీ పట్ల, నా పట్ల, అందరి పట్ల పని కట్టుకునే దేవుడు. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు ఇశ్రాయేలు పట్ల దిగి వచ్చి ఉన్నాడు. దేవుడు దిగి రావటం ఆయనకి అవసరం లేదు. వినాలి, ఇక్కడ మీరు బాగా వినాలి. దేవుడు అనంత జ్ఞాని, సర్వ సృష్టికర్త, ఆదియు అంతము లేని దేవుడు, నిన్న రేపు నేను ఏకరీతిగా ఉన్న దేవుడు. అలాంటి దేవుడు అసలు దిగి రావడం అవసరం చెప్పండి అబ్బా, లేదు. కానీ దిగి వచ్చాడు. ఎందుకు? ఎందుకు? ఎవరి కోసం? వినాలి, ఇక్కడ ఈ రెండు ప్రశ్నల సమాధానం వినాలి. ఎందుకు? ఎవరి కోసం? ఎందుకు అంటే, భూమికి పునాదులు వేయక ముందే ఎరిగిన దేవుడు ఇశ్రాయేలును ఎరిగిన దేవుడు. అందుకు ఆయన ఎందుకు నమ్మాలి? వారి పరిస్థితులన్నీ చూసి ఒకసారి అబ్రహాము చేస్తున్న వాగ్దానం జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము చేస్తున్న నిబంధన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడే పని కట్టుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఇస్తారండి, దేవుడు పని కట్టుకుంటాడండి. అది నమ్మాలి నువ్వు. అది నీ జీవితంలో నమ్మాలి. ఆలోచించండి. ఇక లేదు అనుకున్న పరిస్థితుల్లోనే దేవుడు చేస్తాడు. అన్ని మంది నాకేం పర్వాలేదు అనుకుంటే దేవుడి కార్యాలు చూడడం ఖచ్చితం. అంతే. నాకంత పర్వాలేదండి, ఏం పర్వాలేదు, ఏదైనా చేయగలండి అనుకుంటే ఏమీ దేవుడు నా పట్ల, నీ పట్ల, నా పట్ల రాదు అనే సంగతి మర్చిపోవద్దు. ఏది ఉన్నా లేకపోయినా దేవుడు నా పట్ల ఉన్నాడు. లాస్ట్ మినిట్ లో, చివరి నిమిషంలో, చివరి క్షణములో నా ప్రభు నాకు అద్భుతం చేస్తాడని నమ్మగలిగిందే దేవుని యొక్క కృప. దేవుని స్తోత్రం. అలాగా విసిగి వేస్తారిపోయిన బ్రతుకులకు, అనేక హింసకు, అనేక పరిస్థితులకు పట్టబడుతున్నటువంటి ప్రజలకు దేవుడు ఓరడి అమ్మ అన్ని విషయంలో నెమ్మది ఉవ్వెత్తన లేవనెత్తడానికి దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కనుక అలాగ వచ్చాడు. వాటిని విడుదల చేయటమే విమోచన కారకుడు మన దేవుడు. విడుదల చేసిన దేవుడు కనుక నిర్గమము లేదా నిర్గమ కాండము, దిస్ ఇస్ ది రిడెంప్షన్. ఇది విమోచన గ్రంథం. ది బుక్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన గ్రంథం. అంటే వారి పట్ల చేసిన ప్రణాళిక అంతే నెరవేర్చాలి. పనిగట్టుకున్న దేవుడు ఈ రోజు నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఏమండి, ధనం మీద ఆశ్రపడవద్దు.
ఆశ్రయించవద్దు, దృష్టి పెట్టవద్దు, జనం మీద అసలు దృష్టి పెట్టవద్దు. నీకు ఉంటే ఉండవచ్చు, ఏమీ లేనట్టుగా దేవుని పాదాలు పట్టుకుంటే ఆయన లాస్ట్ మినిట్ లో గొప్ప మేలు అద్భుతం చేస్తాడు. సియోను దేవుడు సిగ్గుపడేవాడు. వన్స్ అగైన్ సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. అవును. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. ఆమేన్. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమే లేకున్నా, పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమపడినా, ఫలితమే లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మామిడి ఫలమన్నట్టు దిగులు పడకుమా. మానవమరులుగా మార్చును నాకై, మారడి కలరాకని దిగులు పడకుమా. మానవమరులుగా మార్చును నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. మేలులతో నిన్ను తృప్తిపరచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు. కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. చూశారండి, అలాంటి దేవుడు మన పక్షం ఉన్నారు కనుక విమోచకుడు విమోచన ప్రారంభం చేసి వారి జీవితాలు అద్భుతం చేయడం మొదలుపెట్టిన దేవుడు. ఇది ముగింపు అవునా? ముగింపు కాదు. ఆయన చేసే కార్యాలకు ముగింపు ఉండదు, ఆయన ప్రణాళికకు ముగింపు ఉండదు. అంతే, ఆయన అలాగా చేస్తూ ఉంటాడు. అలాగే దేవుడు బిడ్డారా, దిగి వచ్చిన దేవుడు, ఇశ్రాయేలును బయట తెచ్చిన దేవుడు, ఆశ్చర్యకరుడే మన దేవుడు. వండర్ఫుల్. అందుకని 12వ అధ్యాయంలో ఎలాగైతే నేను బయటకు వచ్చాను, వచ్చిన తర్వాత దేవుడు వారి జీవితంలో ఏమి చెప్పాడు అనేది క్లుప్తంగా మాట్లాడుకుని, ఆ తర్వాత మీకు చెప్పే ఒక గట్టి మర్మం ఒకటి మాట్లాడుకుని, దేవుడి కృప మనల్ని బలవంతం చేసి దేవుడి ఆత్మ బలపరచమని ఆయన యొక్క సన్నిధిలో మనందరము మంటిపుడిల వల్లే తగ్గించుకొని ఆయన లేఖనములో భాగంగా ఇద్దాం. దేవుడు అన్ని విషయంలో ఆయన అప్పగించుకుందాం. దేవుడికి స్తోత్రములో 11వ అధ్యాయం. ఏది 13? 13వ అధ్యాయం 12వ వచనంలో. మరియు యెహోవా ఆ. మోషేతో ఇలాగ సెలవిచ్చెను. మ్మ్. ఇశ్రాయేలీయులలో మ్మ్. మనుషుల యొక్కయు మ్మ్. పశువుల యొక్కయు మ్మ్. ప్రథమ సంతతి మ్మ్. అనగా మ్మ్. ప్రతి తొలిచూలు పిల్లను మ్మ్. నాకు ప్రతిష్ఠించుము. మ్మ్. అది నాదని చెప్పాను. దేవుడి స్తోత్రములు. దేవుడి బిడ్డలారా, దేవుడు నాది అని చెప్పన్నాడు. నువ్వు గంటే కనొచ్చు అబ్బాయినా అమ్మాయినా. నా పిల్లడు నువ్వంటే ఎట్లా వినాలి? నన్ను చూస్తున్నారా? నన్ను చూడండి కొంచెం చదువు పైకెత్తి. నీ కొడుకు అపురూపం అయితే అవ్వచ్చు. అమ్మా అమ్మా జోడు గాడిని దెబ్బ కొట్టదు, జస్టిస్తాను కొట్టుద్ది. 10 ఉంటే మురిపో. ఒకవేళ మీ కంటే మీ కొడుకులు కావచ్చు. మా మేరీ వాడిని కొడతావా? కొడతావా? నువ్వేనమ్మా. చూసానండి, అంటే నీ కొడుకు కావచ్చండి. సహజంగా గమనించినంత మాత్రాన నీ కొడుకు నేను కాదన్నాను కానీ దేవుడు అంటున్నాడు. వాళ్ళు ఒకసారి చదవమ్మా. మరియు యెహోవా మోషేతో ఆ. ఇలాగ సెలవిచ్చెను. మ్మ్. ఇశ్రాయేలీయులలో మనుషుల యొక్కయు ఆ. పశువుల యొక్కయు ఆ. ప్రథమ సంతతి ఆ. అనగా ఆ. ప్రతి తొలిచూలు పిల్లను ఆ. నాకు ప్రతిష్ఠించుము. ఆ. అది నాదని చెప్పాను. అది ఎంత డిమాండ్, ఎంత అధికారం. ఏమండి? ఏమిటంట? నాది. అమ్మో,
తిరుగులేదు దేవుడు మాట. మనుషులలో ప్రథమ సంతతి జ్యేష్ఠుడు, అలాగే పశువులలో కూడా జ్యేష్ఠత్వం మొట్టమొదట పుట్టినది. ఏమంటాయి? అది నాది. మైండ్ నాది అన్నాడు. బయటికి వచ్చిన తర్వాత దేవుడు వాడికి చల్లించిన మాట, అవి నావి గనక వాడిని ప్రతిష్ఠించాలి, సాంక్టిఫైడ్, వాడిని ప్రతిష్ఠించాలి, వాడిని పరిశుద్ధపరచాలి, వాడిని పవిత్రపరచాలి. ఎలాగో చదువు. అది నాదని చెప్పాను. మోషే ప్రజలతో ఇట్లానే, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసినదేదియు తినవద్దు. అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు సరే సరే, ఇక దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. వాట్ రిమెంబర్, ఏమిటి నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి? గతించబడిన సంగతి జ్ఞాపకం చేసుకోమన్నాడా? వినాలి ఇక్కడ. తగిపోయిన వాటిని తలపోసుకోమన్నాడా? ఏమండి? లేదా ఆ అమ్మ ఇట్లా ఉంది, ఈ అమ్మ ఇట్లా ఉందని పని అయిపోతే నువ్వు అది జ్ఞాపకం చేసుకోవాలా? దేవుడు చెప్తున్నాడు, దేనిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి? రిమెంబర్ వాట్, దేన్ని జ్ఞాపకం చేసుకోవాలి? ఒక్కసారి నువ్వు పొదల వెనక తిప్పమంటే నాకు చేసాగిలేదు. ఒకప్పుడు నీకు దాసగృహమైన ఐగుప్తులో ఏ చిరిగా ఉన్నావో నీకు తెలుసా? 430 సంవత్సరంలో నీ జీవితము ఎంతగా అతలాకుతలం అయిపోయింది. ఎంతగా నీవు జీవితములు అనగాదు దిగజారినాయి, ఎంతగా నీ బ్రతుకు విసుగు వేసాదినది, ఎంతగా కొట్టబడిన, ఎంతగా రాజ్యానికి లోబడి అనేక దెబ్బలు తిన్నావు. దాసగృహమైనటువంటి ఐగుప్తుల్లో నువ్వు పడిన పాటలు ఒకసారి జ్ఞాపకం. ఆ అమ్మ మాట్లాడద్దు, ఈ అమ్మ మాట్లాడద్దు, వాడు మాట్లాడవద్దు, వీడు మాట్లాడవద్దు, ఎవరిని వద్దు. ఒక్కసారి నువ్వు రక్షించబడక ముందు, నువ్వు విమోచించబడక ముందు, నువ్వు విడుదల కాకమునుపు నీ జీవితము ఒక్కసారి ఎలా ఉందో ఆలోచన చేసుకో. దేవుని స్తోత్రం. ఆలోచించండి ఒక్కసారి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. చూసారా? దాసగృహమైన ఏంటంటే దేవుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఒకప్పుడు దేవుడిలో ఒక రాకమునుపు నా జీవితం ఏమిటి? ఒకప్పుడు నేను దేవుడిని తెలుసుకోమనుకో నా పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు నేను దేవుడి యొక్క సన్నిధిలో రాకమునుపు నా జీవితం ఏమిటి? అని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నావా? దేవుడు అంటున్నాడు, రిమెంబర్ వాట్, ఏమి జ్ఞాపకం చేసుకోవాలి? వరుసగా మోషే ప్రజలతో ఇట్లనెను, మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. అది ఆయన బాహుబలము, అది ఊహించడానికి లేదు. ఆయన బాహుబలము ఆలోచన చేయడానికి ఊహకి, నా ఆలోచనకి మనెవ్వరికి కూడా అంత పట్టదా? చాలిన దేవుడా, యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును.
ఆ యొక్క దావశక్రమైన ఐగుప్తులో పడిన పాటలు, పడిన కష్టము, పడిన పరిస్థితులు, ప్రయాస, నిందలు, అవమానములు, నేను అనేక ఆ మరో రాజు క్రింది ఆ దినంలో ఎన్ని పరిస్థితులు ఎదుర్కొన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమన్నాడు. నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇదే. అది ఈడిత అమ్మంత బొమ్మ పెట్టంత ఇవి కాదు, తాకాయ వాసిపోతే అవైతే. ఒకప్పుడు నువ్వు రక్షించబడకముందు నీ జీవితం ఏంటి? ఒకప్పుడు దేవుని ఎందుకు నమ్మబడిపోయిన పరిస్థితి ఏమిటి? ఒకప్పుడు దేవుని ఎందుకు వచ్చిన తర్వాత నీ జీవితం ఎలా మారిపోయింది? ఇవన్నీ నువ్వు తలపోసుకో. చదువు చదువు. యెహోవా తన బాహుబలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. పులిసిన దేనియు తినవద్దు. అబీబు నెలలో ఈ దినమంతే మీరు బయలుదేరి వచ్చింది కదా. యెహోవా నీకు ఇచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమయ్యుండు పాలు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తరువాత నీవు ఆ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను. చాలు. దేవుని బిడ్డలారా, ఇది ఎప్పుడు జరిగిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా అండి? దాదాపుగా ఇజ్రాయేలీలు బయట తీయడానికి 2005 సంవత్సరాలు టైం పడుతుంది. ఎంత టైం చెప్పండి? 2500 సంవత్సరాలు పడుతుంది. 2005 సంవత్సరాలు బిఫోర్ ముందు ఏం జరిగింది అంటే కేవలం ఈ పరిస్థితులన్నీ జరిగిపోయినాయి. దేవుని బిడ్డలారా, ఒకసారి నేను చెప్తాను, ఆలోచించు. దాసగృహమైనటువంటి ఐగుప్తు దేశంలో నువ్వు అది జ్ఞాపకం చేసుకో, ఏ విధంగా బాధపడ్డావో రెండోది నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటో తెలుసా అండి? పులియుది తినకూడదు. ఒకప్పుడు పులుపు కొట్టేశా. ఎప్పుడు బిఫోర్ డెలివరెన్స్ రెడప్షన్. నువ్వు విమోచించక ముందు, విడుదల కాకమునుపు నువ్వు పులుపును కొట్టి పట్టేశావు. పులుపు అనగా పాపం, పులుపు అనగా లోపం, పులుపు అనగా అనేక శారీర సంబంధమైనటువంటి ఇచ్చుల కోరికలు, అనేక విషయాలలో నువ్వు దేవుడికి వ్యతిరేకంగా జీవించిన జీవితం. అప్పుడు సరిపోయింది ఆ పులుపు. ఇప్పుడు మాత్రం ఆ పులుపు తినకూడదు. పులుసుని ఏది నీ పాలెంలో కనపడకూడదు, నీ ఎంత కనపడకూడదు, నీ కొడుకులో నీ కూతురులో కనపడకూడదు, భార్య భర్తలో కనపడకూడదు, కుటుంబాల్లో ఎక్కడ కనపడకూడదు, ఆ వీధుల్లో కనపడకూడదు, ఎక్కడ కనపడకూడదు. దేవుడు స్తోత్రం. చూస్తారా? పులిపంటే పులిపే. ఏమండి? పులిపంటే పులిపే. చాలాసార్లు చెప్పాను, శరీర రీత్యా, ఆరోగ్య రీత్యా పులుపు మంచిదే, కానీ ఆత్మీయంగా మాత్రము, స్పిరిచువల్ గా ఈ పులుపు అనేది మాత్రము చాలా కఠినమైనది. ఇంకా నీ జీవితంలో ఆ పులుపు ఉండకూడదని ఆ దాస గృహం నుండి ఎప్పుడైతే నువ్వు బయటకు వచ్చావో ఆ పులుపు మాత్రం నీ జీవితంలో రావడం. వెనుకన్న మళ్ళీ బుద్ధులు రావద్దు, వెనుకన్న జీవితంలో మళ్ళీ బుద్ధులు రావద్దు, వెనుకన్న సాక్ష్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి కాలపకం చేయవద్దు, వెనుకన్న బ్రతుకంతయు కప్పు ముందు పెట్టవద్దా. అంతే. పులుపు అంత భయంకరం. ఎలా ఉన్నా ఒకటేమో జ్ఞాపకం పెట్టుకోవాలని అడుగుతాను. ఒకటేమో దాసగృహమైనటువంటి ఐగుప్తుల బాటిలో ఒకసారి దేవుడు ఏ విధంగా చాచిన బాహుబలంతో ఎలా బయట తెచ్చాడో అది జ్ఞాపకం చేసుకో. రెండోది పులుపు అనేది వద్దని మొదటి నుంచి దేవుడు హెచ్చరిస్తున్నాడు కనుక అది కూడా ఉండకూడదని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండు చదవదుతుంది కనుక 7 దినములు నీవు పులియని రొట్టెలను తినవలెను. 7వ దినమున యెహోవా పండుగ ఆచరింపవలెను. పులియని వాటిని 7 దినములు తినవలెను. పులిసినదేదియు నీ యొద్ద కనబడకూడదు. నీ ప్రాంతములన్నింటిలో పొంగినదేదియు నీ యొద్ద ఉండకూడదు, కనబడకూడదు. అది నిందా చెప్పే కదా, నీ ప్రాంతంలో, నీ గొంతులో, నీ సొందుల్లో అమ్మా ఎక్కడ కూడా కనపడట్లేదు. ఏదది చెప్పలేదు. పులిసినది కనిపించేవాడు నీ ఇంటిలో, నీ తొక్కలో, ఎక్కడ కూడా. నువ్వు పండుకుంటా, నువ్వు లేచినా, నువ్వు మాట్లాడినా, నువ్వు తిన్నా, తాగినా, ఎక్కడ ఉన్నా సరే పులుపు అనేది రావటం లేదు. నువ్వు చూపులో పులుపు కనపడకూడదు, నీ ముక్కులో కనపడకూడదు. ముక్కు అంటే వాసన అమ్మా. ఎక్కడ కూడా పులుపు కనపడకూడదు, నీ వీధుల్లో కనిపించకూడదు, నీ పాళ్ళలో కనిపించకూడదు. పులుపు అంత కానీ నువ్వు అంత నిష్టగా, అంత నియమ ప్రకారంగా ఉండాలి.
ఆలోచించండి ప్రియులారా. అందుకే పౌలు గారు అంటాడు, రోమిల రాష్ట్రపతి 8 చదవద్దు కానీ నేను శరీరం లోబట్టుకో, నేను శరీరం అసలు కాదంట. ఏమి స్తోత్రం. అయ్యో నేను అంత దౌర్భాగ్యుడు. రోమిల రాష్ట్రపతిగా ఒకసారి చూద్దాం. త్వరగా 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 రోమిల రాష్ట్రపతిగా నేను తొందరగా లాగేయాలండి. మీకు అసలు విషయం చెప్పాలి. ఆ మతం చూస్తాను అన్నాను కదా, అది చెప్పేసి ఇస్తాను ఈరోజు. 8వ అధ్యాయం 23-24 చదవాలి. 7 అధ్యాయం అండి. 7వ అధ్యాయము 23-24. వేరొక నియమము ఆ. నా అవయములలో ఉన్నట్టు ఆ. నాకు కనబడుచున్నది. ఆ. అది నా మనస్సునందున ధర్మశాస్త్రముతో ఆ. పోరాడుచు ఆ. నా అవయవములలోనున్న ఆ. పాప నియమములకు ఆ. నన్ను చెరపట్టి ఆ. లోబరుచుకొనుచున్నది. ఆ. అయ్యో అయ్యో. నేనెంత దౌర్భాగ్యుడను. అబ్బా, ఈ పాప నియమములకు నన్ను చెడబట్టి లోపడుతున్నది కనుక అయ్యో నేనంత దౌర్భాగ్యుడు. ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి ఆ. నన్ను ఎవడు విడిపించును. సంతసించుకోండి. పులుపు ఒక్కసారి పులుపు రుచి చూసావా? ఒక్క క్షణం పులుపుడు గురించి ఆలోచించు. అంత ప్రమాదం ఉంది నీ ఆత్మీయ జీవితము. తల నుండి అది కళ వరకు నేను జీవితాన్ని కొలాప్స్ మొత్తం కూడా అంతేస్తాను. పులుపు బాధాకరమైంది. పులుపు బాధాకరమైంది. దైవ నిర్ణయము నియమము తప్ప వేరొక నియమము పోరాడుతుందంటారు అతనిలో. వేరొక నియమం అంటే శరీర సంబంధమైంది, అలాగే లోక సంబంధమైంది పోరాడుతుందంటండి. అందుకే పాపం బాధపడుతూ అన్నాడు. అంటే ఈ రోమపత్రికలో శరీర సంబంధం ఉన్నట్టుండాలి ఏమండి. అందుకని హెచ్చరించుతూ అన్నాడు, అయ్యో నేనంతా దౌర్భాగ్యుడు. మళ్ళీ ఒకసారి చదవాలి. 24 చదువు. అయ్యో ఆ. నేనెంత దౌర్భాగ్యుడను. ఆ. ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి ఆ. నన్ను ఎవడు విడిపించును. అంతే. అమ్మా వినిపిస్తున్నాం లేదా? కనుక ఆలోచించండి. చివరినాలు ఏమండి, ఒక మాట చెప్పేసి ఇట్లా లాగేస్తున్నా. హిందీ సంఘానికి, గల్దీ సంఘానికి దేవుడు చెప్పాడు. పౌలు గారు, అయ్యో అవివేకులైన గల్దీయులారా, మొదట ఆత్మానుసారంగా ప్రవర్తించి ఇప్పుడు శరీరంగా గుర్తించబడుతున్నారా? ఇప్పుడు సంఘాల్లో చెప్పాడు. ఎంత బాధాకరం ఆలోచించండి. పులుపు అనేది ఎందుకు వస్తున్నది? కాను ఆలోచించండి. సులువుగా చిక్కులు పట్టుస్తాక అని చెప్పుకుంటున్నాం అనేక మాటలు. కనుక అపవాదికి చోటీకుడి వాడు ఎదురుండి కనుక ఆలోచించాలి. కనుక పులుపు అనేది దేవుడు ఏమన్నాడు? 2వ అధ్యాయం లేదు తినకూడదు, మీ దద్దాపుల్లో ఉన్నమాట. ఇది 2వది. దేవుడు చెప్పినటువంటి మాటలలో ఎప్పుడైతే వారు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చిన తర్వాత 3వదిగా ఇంకొక మాట చెప్పాడు దేవుడు. అసలు పాలు తీర్లు ప్రవహించే దేశం ఎవరి? నాకు చెప్పాలి మీరందరూ. అమ్మా ఎవరి చెప్పాలి మీరందరూ. ఏందమ్మా మాట్లాడేది తెలుసుకోవడాను అంటే ఎవరిది అసలు ఈ ఖనాను? ఈ ఖనాను ఎవరిది తెలుసు వాళ్ళు చెప్పాలి. అందరికీ అనుభవం ఉంది మాట్లాడి సాగు. అనానేది, ఇక్కీలుది, హిబీసీలుదు, హిబీలుది, ఇలాంటి అన్ని జనాలు. ఏది నీది కాదు, నాది కాదు. ఏమంటే ఒక ఇల్లు కట్టుకున్నామంటే నాది 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 అని అనుకుంటాం. కానీ ఏ ఒక ఖనాను మాత్రమో దేవుడు చెప్తున్నాడు, ఇది నీది కాదు, వాళ్ళకు నివాసిస్తున్నామంటే ఖనాను. అయితే మీరు ఎప్పుడైతే దానిలో ప్రవేశిస్తారో వాళ్ళందరూ నేనేం చేస్తాను? తరివేస్తాను. వాళ్ళందరూ ఏం చేయాలో అలాగా చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. ఆలోచించాను. ఇది 3వది. 3వ విషయం నేను అడుగుతాను. మీరేదో ఆషాభాషకుంటే మామూలుగా ఉండదు మీ పనిలో. ఏమండి తలకాయలు ఇక్కడ పెట్టండి.
బుర్రలు ఇక్కడ కట్టండి. మీ తాడు తీసేస్తా నా సంగతి తెలుసుగా. మామూలుగా ఉండదు మీ పనులు. ఈ పూట కాకపోతే రేపు రాత్రిగా స్టార్ట్ చేస్తా. ఆలోచించండి. కనుక ఇది మూడవది. మీకు అసలు ఇవ్వబోయేటువంటి ప్రామిస్ ల్యాండ్, గుడ్ ల్యాండ్, అది ఎవరి అసలు? ఇప్పుడు ప్రామిస్ ల్యాండ్ అంటున్నాము, గుడ్ ల్యాండ్ అంటున్నాము, ఇజ్రాయెల్ కంట్రీ అంటున్నాం, దేశం అంటున్నాం. ఎవరు అసలు అది? కనానీయులు, హిత్తీలు, హివీలు, యెబూసీలు అని మన 7 జాతులు ఉన్నాయి. 7 జాతులమ్మా. కానీ ఇప్పుడు వాళ్ళని ఎలా కొట్టేస్తా? నువ్వు దాన్ని స్వాతంత్రించుకోవాలి, దాన్ని నువ్వు స్వాధీనం చేసుకోవాలి. ఆలోచించండి. ఇది మూడవది. తర్వాత రిగమకాండ 13 ఎవరైనా మరియు ఆ దినమున నీవు ఆ. నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు ఆ. యెహోవా నాకు చేసిన దాని నిమిత్తము ఆ. పొంగని రొట్టెలను ఆ. తినుచున్నానని ఆ. నీ కుమారునికి తెలియజెప్పవలెను. ఆ. యెహోవా ధర్మశాస్త్రము ఆ. నీ నోట నుండునట్లు ఆ. బలమైన చేతితో ఆ. యెహోవా ఐగుప్తులో నుండి నిన్ను బయటికి రప్పించెనను మట్టుకు ఆ. ఈ ఆచారము నీ చేతి మీద ఆ. నీకు సూచనగాను ఆ. నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండాలంట. చూసారండి, దేవుడు చెప్పాడు ఇది నిబంధన. దట్ ఇస్ కాల్డ్ కవెనెంట్. ఇది ఒక నిబంధన. ఇశ్రాయేలు నిబంధన ప్రజలుగా చేసుకుంటానికి దేవుడు చెప్పినవన్నీ కూడా ఇలాగా నీ కుమారులకు చెప్పలేయా అని దేవుడు చెప్పాడు. ఇది 4వది. అసలైంది ఇంకొకటి ఉన్నది, అది చెప్పేస్తున్నా. కిందకే ఉంది. తర్వాత త్వరగా ఒక చిన్న వచనం పోయామా. ఇంత గొప్ప రక్షణ కోటలు నన్ను నిలిపితివి, దహించు అగ్నిగా నిలిచి విరోధి బాణములను తప్పించితివి. అవమానించిన వారి అభిమానమును పంచగా ఆనంద సంకేతమే ఈ రక్షణ గీతం. నీ బాహుబలము ఎంతడైన దూరమాయెను, నిత్య జీవమిచ్చు నీదు వాక్కు ఎప్పుడైనా మూగబోయెనా. నిందల హృదయాల దీపము వెలిగించితివి. యేసయ్యా అపారమైనది కనుక ఆలోచించండి. ఇది 4వదిగా దేవుడు నిబంధన చేసింది. నీ పిల్లల తత్తనకు నువ్వు చెప్పాలయ్యా. ఇది ఏమిటి అని అడుగుతారు వాళ్ళు. ఏమండి, మన పిల్లలు మన అమ్మ నాన్న చనిపోయిన వాళ్ళ కోసం అడిగితే ఏమంటాం? అమ్మమ్మ తాతయ్య లేదు, ఏంటి మమ్మీ అని అడుగుతాం. ఏంటి అది? ఏంటి మా తాతయ్య మా నాన్న మన లేరు, ఏంటి అది అని అడుగుతూ ఉంటారు మన పితరులు. ఫాదర్స్, 4 ఫాదర్స్ ఏమయ్యారు, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కథ ఏమిటి అని అడిగినప్పుడు నువ్వు చెప్తావే, ఓస గురించి చెబుతావు కదా. చెప్తారా లేదా? అసలు మర్చిపోతారా? ఉన్నది ఇంకా యాడ్ చేస్తా. అవునమ్మా స్వప్న? అవును. కృపారావుని జ్ఞాపకం చేసుకుంటాం అప్పుడప్పుడు. అక్క 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 అసలు ప్రాణం తీసేవారు. అలాగే దేవుని బిడ్డలు ఆలోచించండి. అలాగే నీ పిల్లలు అడుగుతారు, నీ కుమారులు అడుగుతారు, ఇది ఏమిటి? వాట్ ఇస్ అన్లిమిటెడ్? అన్లిమిటెడ్ ఏంటి? ఏంటి అసలు పులిని రొట్టెలంటే? దీన్ని ఎందుకు తినాలనంటే చెప్పమయ్యా, ఇదంతా ఇది నిబంధన. ఈ తరంలో ఒక జ్ఞాపకం ఉండాలి. ఏంటంట? ఇప్పుడు ఈ తరం కాదు, గడిచిపోయిన తరములు కాక రాబోయే తరములు ఏమి రావాలో అందరూ జ్ఞాపకం ఉంచుకోవాలి అని దేవుడు చెప్పాడు. ఇది 4వ 5వది చదువు చదువు.
యెహోవా ఆ. నీతోను ఉమ్. నీ పితరులతోను ఆ. ప్రమాణము చేసినట్లు ఆ. ఆయన కనానీయుల దేశములోనికి ఆ. నిన్ను చేర్చి ఆ. దానిని నీకిచ్చిన తరువాత ఆ. ప్రతి ప్రతి తొలిచూలు పిల్లను ఆ. నీకు కలుగు పశువుల సంతతిలో ఉమ్. ప్రతి తొలి పిల్లను ఆ. యెహోవాకు ప్రతిష్ఠింపవలను అది. వాని ఆ, చదవండి. వానిలో మగ సంతానము ఆ. యెహోవాదగును. అది దేవుడు స్తోత్రములు, ఎంతో గొప్ప దేవుడు. ఖచ్చితంగా నిన్ను కణాలకు చేర్చిన తర్వాత మొదటి సంతానము అమ్మా అది నాకు ఇవ్వాల్సిందే. అది నాదయ్యా, నీకు హక్కు లేదే. నీకు హక్కు లేదు. అబ్బాయి అండి ఇంటి చేద్దాం అనుకుంటున్నా, డాక్టర్ చేస్తున్నా. అబ్బో ఇంకేముందండి, ఐఏఎస్ ఐపీఎస్ చేస్తాను. అబ్బో ఇంకేముందండి. నేను ఒక ఆయన సాక్షి విన్నాను. నేను దుబాయ్లో తెలంగాణ మంచి ఆఫీసర్ గారు మన ఇక్కడ ఉన్నటువంటి మంచి ఇదే అఫీషియల్ క్యాడర్లో నుండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మంచి వికాస్ సెటిల్ అయ్యాడు. కానీ అతనికి దేవుడు అంటే ఇష్టపడలేదు. దేవుడితో పడితే తెలియదు. కానీ అయితే ఏమైందండి, ది గ్యాస్ ఆఫ్ క్రైస్ట్ 2 సార్లు చూసి అనుకున్నాడు. ఆలోచన చేశాడంట. అసలైన హీరో జీసస్. గమనించిన వారు భూలోకమందు ఎక్కడ కూడా కనిపించడం. అసలైన హీరో ఎవరంట? అవునా, ఎందుకో తెలుసా? పుట్టిన వాళ్ళని, పొడిసిన వాళ్ళని, తిట్టిన వారిని, ఉమ్మవేసిన వారిని, అవమానించిన వారిని, అన్ని విషయాలలో రకరకాల వ్యక్తులందరినీ, ప్రపంచాన్ని క్షమించేసిన దేవుడు అసలైన హీరో. దేవుడు స్తోత్రం. అది గ్రహించుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తూ కన్నీతో దేవుడి సందులో ఓ తీర్మానం చేసుకుని, ఏమండి అప్పటికప్పుడు స్పాట్లో ఆ దుబాయ్ దేశంలో ఒక దైవజనుడిని కనుగొని మాకు ఇమ్మీడియట్ గా బాప్తిసం కావాలని తీసుకున్నారంటండి. దేవుడి బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కనిపించినా సరే నేను క్రైస్తవుని అయిపోయానని చెప్పాడంట. నేను క్రైస్తవుని అయిపోయానని చెప్పేశాడంట. దాదాపుగా 30 దేశాల వరకు కూడాను దేవుని యొక్క స్వార్థ మోసుకుని వెళ్తున్నాడు అంటండి. దేవుని స్తోత్రం. ఆలోచించండి దేవుని బిడ్డలారా. కనుక ఇలాగా దేవుడు నిన్ను రక్షించుకున్న విషయం ఒకసారి ఆలోచించండి. నీ తరతరంలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ విధంగా నువ్వు దేవుని మోసుకుంటూ ఉండాలి. అది జ్ఞాపకం చేసుకో. నీ తరతరములు కూడా ఉండాలి. నేను చేరుస్తాను అక్కడికి, ఆ కణానికి చేర్చి వాళ్ళందరినీ కూడా నేను అంత మార్చేస్తానన్నాడు. అందుకని యెహోషువ కాలం వచ్చే వరకు ప్రతి ఒక్కరిని కూడా దేవుని యెహోషువ చేతికి అప్పగించేశాడు. అందరినీ అప్పగించి అంత మార్చిన తర్వాత అది స్వాధీనం చేసుకోండి. ఏం చేయమన్నాడు? స్వాధీనం చేసుకోండి. చీట్లు వేసి స్వాధీనం చేసుకోండి. చిన్న గోత్రానికి అర్థ గోత్రం అని, పెద్ద గోత్రాలకి గోత్రం అని ఇలాగా చీట్లు వేసుకుని అలాగే ఇచ్చేశారండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. కనుక దేవాది దేవుడు నిన్ను ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే అధికంగా ప్రేమించాడు. ఈరోజు లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి, సమస్త జీవితం నుండి ఎప్పుడో నశించవలసిన నిన్ను నన్ను, ఎప్పుడో మన జీవితంలో సమాధి కావలసిన మన జీవితంలో ఎప్పుడో మరోబడిన ఈ జీవితాన్ని దేవుడి శాస్త్రంగా ఆయన కృపలో ఈ రక్షించుకుని, విమోచించుకుని ఆయన సొత్తుగా బిడ్డలుగా చేసుకుని ఒక నిబంధన ప్రజలుగా ఈ రోజు సజీవంగా ఉంచాడు. దేవుడి స్తోత్రం. ఇంకా అలాగా ఈ 4 విషయాలు కిందకు వస్తే కూడా చూద్దాం. చదవా? ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలను. వానిలో మగ సంతానము యెహోవాదగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలను. నీ కుమారులలో చాలు. అసలు ఇది నేను చెప్పబోయే మర్మం. ఇది బాగా వినాలి మీరు. ఈ విషయాన్ని మీరు బాగా వినాలి శ్రద్ధగా. మరొకసారి వచ్చిన 13. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయించి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. తర్వాత చూద్దాం. దేవుని బిడ్డలారా,
అపవిత్రమైన జంతువు. ఏది? గాడిద. అరణ్యమును కొలవబడిన అడవి గాడిద మనంత వేసు. అది కామాచుత కలిగినప్పుడు దాన్ని ఎప్పుడు కూడా సమాధానపరచడానికి రాయబడి ఉంది కదా, ఉందా లేదా? అవును, అవును. అరణ్యము కలవాడబడింది అంటే అర్థమేంటి? ఎడారిలోనూ అరణ్యాల్లో ఉండదు, లోకానికి అలవాటుపడింది. ఏమండి? లోకంలో అది గాలి పీల్చుకుంటూ ఉంటుంది, కామాచుతనే గాలి. ఆలోచించండి ప్రియులారా, ఈ విధంగా అలవాటు పడిన అడవి గాడిద ఏమండి? అపవిత్రమైంది. ఇలాంటి గాడులు వెల ఇచ్చి కొద్ది పిల్లలు మనాలంట. వినాలి మీరంతా. ఈ అపవిత్రమైన గాడులకు బదులు వెల ఇచ్చి, వెల అంటే ఒక చోట వేరే చోట రాయబడి వెండి, సిల్వర్ మీన్స్ డిడక్షన్. వెండి ఇచ్చి అంటే వెండి విమోచనకు సాధిస్తాం కనుక ఇక్కడ ఏం చేయాలి? నీతిమంతుడైన అనీతిమంతుడైన ఏమండి? అది పవిత్ర జంతువైన అపవిత్ర జంతువైన యావత్తు ప్రపంచానికి చాలినటువంటిది గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు వారు వస్తున్నప్పుడు యోహాను సువార్త 19:29 ఒక మాట రాయబడి చదవండి, త్వరగా చూడండి. తీయండి. యోహాను సువార్త 19:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే గొర్రె పిల్లగా దేవాది దేవుడు అమ్మా పాత నిబంధనలోనే ప్రత్యక్షమయ్యాడు. ఇదే గొర్రె పిల్ల అక్కడ ప్రత్యక్షమయ్యాడు చెప్పాను ఒకసారి, ఈ మధ్య కాలంలోనే చెప్పాలి. అక్కడ ఏదోలా ఆలోచించండి ప్రియులారా. మీకు ఒక్కసారి గొర్రె పిల్లలను మీకు మెన్షన్ చేస్తున్నా, మీరు ఆలోచించాలి. ఏదో గొర్రె పిల్లగా ప్రత్యక్షమైన దేవాది దేవుడు వారిని విమోచించి దాన్ని వధించి అమ్మా చర్మపు చొక్కాయలు, అదే గొర్రెపిల్ల, అదే దాన్ని చొక్కాలుగా ఇచ్చేసాడు, వాడిని పంపించేశాడు. అదే గొర్రెపిల్ల ఇక్కడ ప్రత్యక్షం అయిపోయింది. అపవిత్రమైన గాడిదకు మారుగా ఏం తీసుకోవాలంట? వెలగిచ్చి దేవుడు బిడ్డారా, ఈ రోజున ఉచితంగా ఉన్న రక్షణ. ఆ రోజు వెండి ఇచ్చి విమోచించబడటానికి దేవుడు ఆ పని చేశాడు. ఈ రోజున దేవుడు బిడ్డలు ఆలోచించండి. దేవాది దేవుడు ఈ విధంగా గొర్రె పిల్ల రూపంలో ప్రత్యక్షమవుతున్నాడు. ఇదే గొప్ప మార్గం, ఇదే గొప్ప మార్గం. ఈ మర్మం ఇదే మూసివేయకుండా ఇదే నిర్గమకాన్ని ఇలా ఉంచండి. ఎఫెసీ రాష్ట్ర పత్రిక, ఎఫెసీ రాష్ట్ర పత్రిక, ఎఫెసీలు కలిపి ఉంటుంది కొంచెం. ఎఫెసీ రాష్ట్ర పత్రిక, ఎఫెసీ రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయం. క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన యెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. చాలు. క్రీస్తే ఒక మర్మమై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసండి, నీ గూఢమైనటువంటి దేవుని ఆత్మ వాళ్ళలో ఉంది. అన్ని విషయంలో చెత్తగా బయలుపరచబడు గాక. కనుక ఇక్కడ దేవాది దేవుడు అంతే క్రీస్తు పూర్వంలోనే అనగా పాత నిబంధన కాలంలోనే ఆయన మర్మము అంటే గొర్రె పిల్లగా ఉన్న యేసు ప్రభు ఈ విధంగా ఒక మర్మమై ఉన్న గొర్రె పిల్లగా ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఎక్కువగా గొర్రె పిల్ల అని కనిపిస్తూ ఉంటుంది. చదివిన వాళ్ళు ఉన్నారు కదా, బైబిల్ పూర్తి చేశారు. ఆలోచించండి. గొర్రె పిల్ల యేసు ప్రభు సాధించాం. గొర్రె పిల్లలో ఉన్న లక్షణాలు కొట్టే తెచ్చేలాగా 4 మాటలు చెప్పేసి త్వరగా వచ్చేస్తాను. గొర్రె పిల్లలతో యేసు ప్రభు అంటే ఎందుకు వచ్చారు? ఇంకొక మాట నాకు ఎందుకు దేవుడు నాకు ప్రేరేపించింది. అబ్రహాముగా మన ముందు దేవుడు ప్రత్యక్షమై
నువ్వు భయపడిన అవసరం లేదయ్యా, నీకు సంతానం ఉంటుంది అని చెప్పాడు. భలేవాడివి, నాకు సంతానం ఏర్పడుతుంది, నేను ముసలివాడిని అయితే నా ఇంటికి గద్దదాసులే కదా అని అన్నాడు. ఓ భలేవాడివి, అదేం కాదని దేవుడు చెప్పాడు. అయితే నాకు చూసింది కావాలన్నాడు. అది మీ అందరూ తెలిసింది, నేను త్వరగా లాగేస్తున్నా. అక్కడ పక్షులు ఖండింపలేదు, పావురమును కూడా ఖండించాడు. ఒకసారి నన్ను కొద్దామా? అది కాదు 15వ అధ్యాయము కొంచెం చూద్దామమ్మా, మీకోసం లేకపోతే ఇంకా వాళ్ళు లాగేస్తాను. అది కాండము 15వ అధ్యాయము, అది కాండము 15వ అధ్యాయము 12 కాదు 8 నుంచి చదవండి. అతడు ప్రభు అయిన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకొనదనని నాకెట్లు తెలియనగా, ఆయన 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండము దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. సరే, పక్షులు కూడా చెప్తాను. తెల్ల గువ్వలు పావులు ఖండించాడు. ఇక్కడ వినండి, 2 మాటలు చెప్పేసి నేను వాక్యానికి వచ్చేస్తున్నా. పావురములను గువ్వను ఎందుకు కట్ చేశాడు, 2గా ఎందుకు విభజించి ఒకదాని ఎదుట ఎందుకు పెట్టారు నాకు చెప్పాలి. మీరు పావులు ఖండించలేదా? త్వరగా చదవండి. పక్షులు ఖండించలేదని భయపడిందబ్బా. పక్షులను అతడు ఖండింపలేదు. మరి పైన చదువు, 8వ వచ్చింది చదువు, మళ్ళీ ఇంకా 9వ వచ్చింది చదువు. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఎద్దుకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఎదురుగా నుంచెను. మరి అవన్నీ వచ్చింది. పక్షులు కాదు అన్నానా? అర్థం కాదా నీకు? సబ్జెక్ట్ పావురం కూడా పక్షిగా నేను కాదన్నాం, కానీ ఎస్పెషల్లీ దేవుడు ఆత్మిక ప్రత్యేకంగా చెప్తున్నది. పావురమును గుమ్మను కూడా ఏం చేశాడు దేవుడు? మీరు గట్టిగా బాగా ఆలోచించండి అబ్బా, మీరు అర్థం కాదు వ్యర్థమైపోవద్దు. పావురమును తెల్ల గుమ్మను ఖచ్చితంగా ఖండించాడు దేవుడు. స్తోత్రం. ఈ పక్షులు ఎందుకు ఖండించలేదు? అది క్లాసిఫికేషన్ కావాలి మీకు. తెల్ల గువ్వ పావురము దేవుని ఆత్మ సాధిస్తాం, దీనిలో చేయలేదు. దేవుడు స్తోత్రం. కనుక పక్షులు అనగా సాతానికి సాధిస్తాం. ఏమండి? అందుకే పరమగీతలు ఈ పక్షుల గురించి మాట్లాడబడి చదువుదాం. చూడండి పరమగీతము, పక్షులు కోలాహలం చేస్తున్నామని 2వ అధ్యాయం చదవాలి. త్వరగా చూడండి. పరమగీతము 2వ అధ్యాయంలో పక్షులు కోలాహలం చేస్తున్నామని అది పక్షులు కోలాహలం చేస్తున్నాయంట. ఏమిటి కోలాహలం చేసేది? ఉదయాన్నే లేసి అన్ని దేవుడు స్థుతించుకున్నాయి, చక్కగా స్థుతించుకున్నాయి. అదే కోలాహలం ఇక్కడ, అదే కోలాహలం. నువ్వు లేచినా లేకపోయినా, నువ్వు దేవుడిని స్థుతించినా స్థుతించకపోయినా వాటి గురించి ఆలోచిస్తున్నాయి. ఓకే ఓకే, అది కాదు. ఇక్కడ పక్షులు అనగా పక్షులు కోలాహలం చేస్తున్నవి క్రీస్తు విరోధులు, అబద్ధ బోధకులు ఇలాగ కోలాహలం చేస్తాను ఇచ్చినట్టున్నారు. పక్షులు దాంతో పోల్చారు దేవుడు, అందుకని వాటిని ఖండించలా. అయిపోయిందా? అర్థమైందా? ఇంకెప్పుడు జ్ఞాపకం మళ్ళీ తీసుకొచ్చి మొదలు పెట్టవాలి. మొదలకంటే పావులు అది ఖండించే కారణం ఏంటంటే అది సమతే. అర్థమైందా? పావులమును గువ్వను ఏం చేశాడు దేవుడు? ఖండించి ఆ 3 ఏళ్ల పెయ్యిని కూడాను దాన్ని కూడా ఖండించి ఒకదాన్ని ఖండం ఒకదాన్ని ఎదురుగా పెట్టాడు అని ఆ తర్వాత అది మనం తెలుసు, అది ఆలోచిస్తున్నాం. అలాగే గొర్రె ల్యాంప్, గొర్రె పిల్ల యేసుప్రభువుకి పోల్చారు. గొర్రె పిల్లలో తగ్గింపు స్వభావం,
అది తలంచుకుని దీనత్వంతో ముందుకు వెళ్తుంది కానీ మనలేదు. ఒకటి తగ్గింపు స్వభావం, రెండు దీనత్వం కలిగినది. మూడవదిగా చూసినట్లయితే నమ్మకమైనది. ఏమండి? ఎందుకు నమ్మకమైనది? ఏమండి? యజమానుడు దాన్ని వధించడానికి తీసుకువెళ్తున్నా అది అనుకుంటుందంట, నా యజమానుడు నన్ను చక్కగా ఎక్కడికో తీసుకువెళ్తున్నాడు అనుకుంటుంది. అంతేగాని వదకు అనుకోదంట. అలాగే యేసు ప్రభువారు శిలువ మరణమును కూడాను అలాగే తగ్గించుకొని వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అందుకే గొర్రె పిల్లతో పచ్చబడి దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా గొర్రె పిల్ల అందుకని గాడిదకు బదులుగా గాడిద అపవిత్రమైంది, దరిద్రపడే దరిద్రప శ్రేష్ట కలిగింది, లోకాన్ని కలిగి ఉన్నది, శాపగ్రస్తమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నది. ఏమండి? అది ఎక్కడ ఉన్నా అది దాని పరిస్థితి జీవితం మారలేదు, బ్రతుకు మారలేదు. అంతే. అందుకే యేసు ప్రభు అన్నాడు, గాడిదను తీసుకురండి, రెండుతో తీసండి. తల్లి పిల్ల రెండు, తల్లి ఎత్తుతో బిడ్డ అక్కడే అన్నారు. ఎక్కడ ఈ మాట చెప్పాలి. హోలియాబానేమో ఎరుసలేముకు పోల్చాడు, అహోలియాబానేమో బబులోనుకు పోల్చాడు. అందుకని పోల్చి చెప్తూ అన్నారు, తల్లి ఎత్తుదో బిడ్డయు అట్టిది. అలాగే గాలి ఎత్తుదో చెప్పనేమండి, గాలి ఎత్తుదో పిల్లగా నచ్చింది. అందుకని దేవుడు ఇప్పుడు ఏమన్నాడు, రెండింటిని గాడిద ఒక్కడే కాదు దాని పిల్ల కూడా కావాలి. తీసుకండి. మన దేవుడి విమోచన కాడు. అమ్మ రక్షణ కర్త అయిన దేవాది దేవుడు కనుక అది అపవిత్రమైంది. ఇప్పుడు అపవిత్రం అంతా తీసివేయాలి, దాని మీద ఉన్న పాపం అంతా తీసివేయాలి. దాని శాపగ్రస్తమైన జీవితం జీవిస్తూ ఉంది, శాపాన్ని రూపాలి. అందుకని ఆ అపవిత్రమైన గాడిదకు బదులు ఇప్పుడు దేవుడు ఏం చేయమన్నాడు, గొర్రె పిల్ల. మన ప్రభు యేసుక్రీస్తు అనేటువంటి పిల్ల. ఏమండి? క్రూసిఫిక్షన్తో సాధిస్తాం, అనగా శిలువ మరణాన్ని సాధిస్తాం. ఇది ఒక మర్మం. ఏంటంటే ఇది ఒక మర్మం అయింది. కొంచెం చదువు ఒక మాట. అదే దిగమన్నాడు 13. ఇది నీ కుమారులలో తొలిచూలి అయిన ప్రతి అది అవసరం లేదప్పా. ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవలను. అట్లు దానిని విడిపించిన ఎడల దాని మెడను విరగదీయవలెను. అది విడిపించని ఎడల అది క్లియర్ గా చదవాలి. నాకు వినిపించలేదే మరి. ఇంకొద్దు మాటలో ఒకసారి చదువు మాట. విడిపించని ఎడల, అట్లు దానిని విడిపించని ఎడల, అట్లు దాన్ని విడిపించని ఎడల దాని మెడను విరగదీయవలెను. దాని మెడలు ఏం చేయాలంట? విడిపించకపోతే ఎలా? దానికి బదులు గొర్రె పిల్లను కనుక నీవు తీసుకోకపోతే నువ్వు చేయవలసింది ఏమిటి? మెడను విరగదీయాలి. అంటే మెడ విరగదీయటం అంటే అర్థం దేవుని వెళ్ళారా ప్రభు యేసుక్రీస్తు వారు శిలువ యొక్క బలియాగము. కనుక ఆ విధంగా చేయాలని క్రీస్తు పూర్వంలోనే దేవాది దేవుడు గొర్రె పిల్లక సాధిస్తున్న ప్రత్యక్షమయ్యాడు. దేవుని స్తోత్రములో హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, ఈరోజు నీ కోసం నా కోసం ఐగుప్తును దిగువను క్షమించండి. ఆకాశములు మహాకాశములు పట్టజాలం దేవాది దేవుడు ఇశ్రాయేలు పట్ల కృపయ్యన్న దేవుడు. అమ్మా ఆయన దిగి వచ్చాడు, వారిని విమోచించుకోవటానికి ఆయన బయటకు తీశాడు. అందుకని ఇశ్రాయేలు యొక్క పాపమును, ఇశ్రాయేలు గంట తిరుగుబాటును, ఇశ్రాయేలు గంట అవిధేయతను, ఇశ్రాయేలు శాపగ్రస్తమైన జీవితంలో అనగానే దిగజారిపోయిన పరిస్థితి బ్రతుకులను సరిచేయటానికి కాదు దేవాది దేవుడు ఇప్పుడు గాడిద అనగా లోకంలో దిగజారిపోతున్నటువంటి నిన్ను నన్ను భ్రష్టత్వం కలిగి ఉన్నటువంటి మనందరి కోసం దేవాది దేవుడి పిల్లల రూపంలో ఆశీర్వాదం ప్రత్యక్షమయ్యాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి. కనుక ఇది మూడవదిగా చెప్పాడు దేవుడు.
దాని కూడా కాదు, 5వదిగా చెప్పాడు. ఇంకొకటి విశ్రాంతి దినాన్ని గురించి చెప్పేసి ముగిస్తున్నాను. చదువుకెళ్తాం. ఇక మీదట ఆ. నీ కుమారుడు నా. ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు ఆ. నీవు వానిని చూచి ఉమ్. బాహుబలము చేత యెహోవా ఉమ్. దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించును. ఆ. ఫరో మనలను పోనీయకుండా ఆ. తన మనస్సును కఠినపరుచుకొనగా ఆ. యెహోవా మనుషుల తొలి సంతానమేమి ఉమ్. జంతువుల తొలి సంతానమేమి ఆ. ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు ఆ. సంహరించెను. ఆ. ఆ హేతువు చేతను ఆ. నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను ఆ. యెహోవాకి బలిగా అర్పించుదును. ఆ. అయితే ఆ, కనుక చాలండి. కనుక ఈ విధంగా దేవుడు కోరుకున్నాడు. ఆనాడు మిమ్మల్ని బయటకు రప్పించడానికి గాను ఐగుప్తులో తొలి సంతానాన్ని ఎలా గతం చేశానో ఇప్పుడు మీ తొలి సంతానం నాది, నాకు ప్రతిష్ఠించాలి. కన్నావు కష్టపడి 9 నెలల్లో 10 నెలల్లో మోసావు, కన్నావు. నీకు ఉంటుందగే, నీ కొడుకే. కానీ గర్భఫలమిచ్చిన దేవుడు, జీవించిన దేవుడు, ఒక మాడిచ్చిన దేవుడు గర్భఫలం నిర్వహించు అని అనుకో. అదండి సంతానం లేకపోతే ఎన్నో పాటలు పడ్డానండి, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళానండి, మొక్కుకున్నానండి, దేవుళ్ళకి ఏమో చేశానండి అని చేతగాని మాట్లాడాను బాబు. ఏది చేసినా సరే ఏమి ఎవరిచ్చారు? కనుక ఇచ్చినటువంటి మగ సంతానం ఎవరి నాది? నాది, నాది. ఆలోచన. ఈ లేఖనం ఎదిగినటువంటి అన్న ముందుగానే గ్రహించిన ఇశ్రాయేలు కాలంలో మొట్టమొదట కుమారుడిని ప్రతిష్ఠించినటువంటి తీరు విధానము గ్రహించి ఎవరు చెప్పకుండానే ఆ సంతానం ఒకరికి ఏడుస్తూ ఆ దేవాలయంలో మృక్కుబట్టి చేసుకొని నాకు మగ బిడ్డన కనుక ఇచ్చినట్లయితే నేను ఎవరు చెప్పలా, వాక్యం వెలిగిన ఆమె, ప్రార్థన వెలిగిన ఆమె, దేవుని బిడ్డలాగా అన్ని విషయంలో వెలిగి నలిగినటువంటి ఆమె దేవుని సంలో మర్యాదను కుమ్మరించుకుంటాం. పాత నిబంధన కాలంలో జ్యేష్ఠ సంతానం నాది అని చెప్పినట్టు దేవుని వాగ్దానం జ్ఞాపకం చేసుకొని పుట్టేటువంటి కుమారుడిని అయ్యా నేను నీకు ప్రకటిస్తాను. మంగళ కత్తెవాడి తల మీద రాలేదు అని బ్రొక్కుబడి చేసుకొని ఆ బిడ్డను పాలు మాల్పించి వెంటనే వీపు చేసింది. ఎవరు పెట్టేవాడు? అన్నా కొడుక చెప్పాలి, అన్నా కొడుక. ఇప్పుడు దేవుడి బంధువుల్లో విడిచిపెట్టింది కదా, ఇప్పుడు అన్నా కొడుకు అంటారు. ఎవరు కొడుకు అంటారు? దేవుని. నీ కొడుకు అంటాను లేదు, ఎవరు ఒప్పుకోడు. మమ్మల్ని పోయా నువ్వు ప్రభు నా కొడుకు నాకు ఇచ్చే ఎదురు రచించాలంటే ఆలోచించండి. కొంతమంది అర్థం పట్టం లేకుండా కొడుకు కూర్చుంటా ఉంటారు, సేవ చేస్తారు. మళ్ళీ ఎవరు ఆ మాట రాదు. ఎందుకో తెలుసా? అండి వాడి మీద కలవదన్నా అండి. నేను ఈ ఊరికి వచ్చిన కొత్తలో ఒక అమ్మాయి నాతో వచ్చింది తెలుసా, పాత వాళ్ళ తెలుసు, రేస్తామని. వాళ్ళకు చాలా కలు సంతానం లేకపోతే దేవుడి దగ్గర మొదలుపెట్టుకున్నాను, ప్రభు నాకు మార్నింగ్ అనిపిస్తే నీ సేవకు ఇస్తానని. వాడి డిగ్రీ కూడా అయిపోయింది, ఇంకా ఇవ్వట్లేదు, ఇంకా ఇవ్వట్లేదు. ఆ ప్రార్థన చేసుకుంటుంటే జరిగిన సంగతి నిజమైంది, నాతో చెప్పింది. ఆమె ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు అడిగాడంట, ఏది నీ మృక్కుబడి, ఏది నీ మృక్కుబడి అంటున్నాడు. ప్రభా నేను పొరపాటు చేశానయ్యా, నేను మా వాడిని అడుగుతానని. అయ్యా నేను నువ్వు పుట్టక మునుపు నేను దేవుడి దగ్గర తీర్మానం చేసుకుని దేవుడికి ఇస్తానని చెప్పాను అయ్యా. అంటేను వందపడి ఎందుకు చేసావు? నాకు తెలియకుండా ఎందుకు చెప్పావు? నిజమండి, నీది ఇష్టంగా నా అన్నాడు అంట. అది కష్టం మీద ఆ పిల్లవాడి దేవుడి సేవకు వచ్చి సాల్వేషన్ ఆ పిల్ల పని చేస్తున్నాడు. బాపట్ల ఆలోచించండి, ఆలోచించండి. నెరవేర్చగలిగినటువంటి నిబంధనలు, నెరవేర్చగలిగినటువంటి ఓట్లు ప్రమాణాలు పెట్టుకొని నెరవేర్చగలిగినటువంటి దేవుడితో చేసే వాగ్దానాలు చేయండి, కానీ ఆశామాష చేయబాకండి. కనుక అన్ని ఎదిగినటువంటి అన్న, దేవుని వాక్యం తెలిసిన అన్న, దేవుని యొక్క కృపను ఎదిగిన అన్న, దైవ చిత్తం ఎదిగిన అన్న ప్రార్థన చేసుకునేప్పుడు కుమారుడిని ఇచ్చేసింది. అలాంటి త్యాగం వచ్చి రావాలి, ఇలా లేవాలి. అలాగే పాత నిబంధన
కాలంలో కూడా దేవుడు చెప్పినట్టు లేఖనం ప్రకారంగా ఇజ్రాయేల్ ప్రథమ సంతతి నాది అన్నాడే అలాగే జరిగింది. తెలుగు బిడ్డలాగా ఆలోచించండి. దేవుని యొక్క మాట ఇచ్చారు చాలా విలువైనది. దేవుడు ఒక మాట మాట్లాడితే దాన్ని ఎవరు కూడా కాదు మార్చేయడానికి అధికారం లేదు. తుప్పు గాలి విసరకుండా ఆపివేయగల వాడు ఎవరైనా ఉన్నాడా అంటాడు ఆమోస్ గ్రంథం పాత నిబంధన హోషేయ తర్వాత ఏబేలు తర్వాత 8వ అధ్యాయం అనుకుంటాను. ప్రసంగి చూస్తాను చూడండి. ప్రసంగి గ్రంథం సామెతల తర్వాత ఉంటుంది. యెషయాకు ముందు సామెతల గ్రంథము అంటే ప్రసంగి గ్రంథము చూడండి అమ్మా 8:8 ప్రసంగి గ్రంథం 8:8 గాలి విసురకుండా ఎవరికి వశము కాదు. చాలు చూసారండి. దేవుడు చెప్తాడు గాలి విసరకుండా చేయటానికి గాలి మీద అధికారం ఎవరికున్నది దేవుడికి ఒకడే. చూసారండి దేవుడు చెప్తున్నాడు మరణదినము ఎవరికి వశము కాదు. ఆలోచించండి. ఏ వ్యక్తి అయినా సరే సీరియస్ కండిషన్లో ఉండి అది హాస్పిటల్లో ఉంటే దేవుళ్ళు డాక్టర్లకు దేవుళ్ళుగా భావించి మేము ఎంత ఇస్తామండి కాపాడండి అంటారు. డాక్టర్ కూడా మానవుడే కదండి శరీర సంబంధి. అతని చేతులు ఏమి లేదు కానీ దేవుని అధనంగా జీవన్ మరణం అవసరం అన్నట్టే. మన దేవుని పిల్లలు ఆలోచించండి. మన ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టకరంగా ఉండటానికి దేవుని ఆజ్ఞల కట్టడం మనకి ఇచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుడు చెప్పినట్టు మాట ఎప్పుడైతే వారు ఐగుప్తు చేసింది బయటకు వచ్చినారు జంతువుల్లోనూ పశువుల్లోనూ అలాగే మనుషుల్లోనూ ప్రతి తులసి సంతానం నాది నాకు ప్రతిష్ఠించమన్నాడు. నెంబర్ 1. రెండోది ఏమన్నాడు దేవుడు? పులుపు అనేది ఎక్కడ కూడా కనిపించబడటం. 7 వారములు అంటే అది చక్కగా పరిశుద్ధముగా మీరు పాటించాలి. పులుపు అనగా లోకము. నువ్వే రోజైతే పాపమును విడిచిపెట్టి లోకమును విడిచిపెట్టి శారీరక్రియలు విడిచిపెట్టి ఏ విధంగా నువ్వు దేవుళ్ళు ఎత్తుకు వచ్చావో మళ్ళీ వెళ్ళవాడు ఒక్క తన వాంటికి తిరిగినట్లుగా కడుగుబడిన పంది అన్నట్టు ఉన్నవాడు దాని జీవితం. అంటే దేవుడికి ఆయస్కరంగా జీవించట్లయితే దేవుడు ఒకరు వారు మాట్లాడడం 2 వారు మాట్లాడడం అది మనుషులు ఆలోచించండి అమ్మా. రాజైన సొలొమోనుతో దేవుడు 2 మాటలు మాట్లాడాడు. అయ్యా నా కుమారుడా సొలొమోను, దయచేసి నీ భార్య మాట్లాడిన బాపయ్యా వద్దయ్యా 2 మాటలు మాట్లాడాడు. కానీ వినలేదు. చేసే పనే చేశాడు. ఏమయ్యాడు? పీకి పడేశాడు. ఆలోచించండి. కనుక దేవుడి యొక్క అధీనంలో నీవు నేనున్నాం. మన జీవితంలో మన మాటలు మన సమస్తం వృద్ధిగా ఉండాలి. అతిశించావా? నేను పెట్టి అతిశిస్తావు. నీ డబ్బే పాటి, నీ ధనమే పాటి, నీ ఆస్తులే పాటి, నీ ఘనతే పాటి, నీ చదువే పాటి, నీ కారసే పాటి. ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, ఎలాంటి వాడవైనా నీవెంత ఘనుడవైనా, కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని కనుమూయ కాలం ఒక రోజు ఉన్నదని మరువబోకుమన్నా. నీకు మేడ నిద్రున్నా, అవును నీవు ప్రభుని చూడలేవు. అవును నీకు మేడ నిద్రున్నా, నీవు
మోకాళ్ళు వంచి నీవు గోళ్ళు పెట్టి ప్రభునైని చూడగలుగుతావు. నీకు కనులు బలగమున్నా, నీవు విర్రవీగకన్నా. నీకు కనులు బలగమున్నా, నీవు విర్రవీగకన్నా. ఆ కనులు కాస్తను కరిగిపోతెదని ఎవరు రాస్తున్నావు. ఆ కనులు కాస్తను కరిగిపోతెదని ఎవరు రాస్తున్నావు. ఎలాంటి వాడవైనా నీ వెంట పనులవైనా, ఎలాంటి వాడవైనా నీ వెంట పనులవైనా, కనుమూయ పాలకు పరాలు ఉన్నదని మరువబోడు. కనుమూయ పాలకు పరాలు ఉన్నదని మరువబోడు. ఆలోచించండి ప్రియులారా, ఏది మనం వెంటనా భూమి మీద మనం ఉన్నాం. మన జీవితము, మన మాటలు, మన స్థితిగతులు, మన సమర్థము ఏది కలిగి ఉన్నా లేనట్టుగా జీవించాం. అంతే. ప్రభు త్వరగా వస్తున్నాడు. నీకోసం ప్రాణం పెట్టి నేను విమోచించుకున్నాను. నిన్ను రక్షించుకున్నా దేవుడు. ఆలోచించండి. 7 దినములు పులిలని ఏమి తిన్నాను. నీ ఎంత ఉండకూడదు, నీ ఒంటిలో ఉండకూడదు. అమ్మ నీలో ఎక్కడ, నీ ప్రాంతంలో, నీ గొంతుల్లో, సందుల్లో ఎక్కడ ఏ దిక్కుమాలి దానిలో కూడా ఉండవద్దు. అంతే. దేవుడు చెప్తున్నా అన్న ఎలా ఉన్నావు చెబుతున్నా. తెచ్చుకుని పెట్టుకుంటున్నావు పులుపుని. పెద్ద పాత్ర పడాలి. ఏమండి పాత్ర పదాలు అయింది, మళ్ళీ వెనక ఎందుకు తెచ్చి పెట్టుకున్నట్టు? అబ్బో నీకు తెలియని వాక్యాన్మే లేదు, నీకు తెలియని మార్గమే లేదు. లూసిఫర్కు తెలియని మార్గం లేదన్నారు కదా, అట్లనే నీకు కూడా తెలియని మార్గమే లేదు. అబ్బో తీసుకొచ్చి పెట్టావు. నీకు ముందు నడిచేది నువ్వు కాదు, దేవుడు కాదు, పులిపే నడుస్తుంది. ఆలోచించండి ఎప్పుడైనా. 7 దినములు నువ్వు తినవలసింది ఏంటి? పులుపు లేనది, అన్లివెంట్, పులుపు లేనది. నీ ఎక్కడ కనిపించవాడు. పాతదైన ఆ పులుపుని తీసి పారవేయి. కనిపించడం లేదు. అలాగ ఉందా? పాత బతులు తీసుకొచ్చి ముందు పెట్టావా? ఏమండి పాత కంపెనీ తీసుకొచ్చి ముందు పెట్టావా? ఏమండి ఆలోచించండి. పాత రోత మొత్తం కలిపి ముందుకు తీసుకొచ్చి పెట్టావా? ఎవరు చెప్పాడు? ఇది నీ జీవితంలో ఎక్కడ కనిపించకూడదు, నీ ఎంత కనిపించకూడదు, నీ ప్రాంతంలో కనిపించకూడదు. సరే ప్రాంతం ఎంత సంగతి నీకెందుకు? ఇప్పుడు రోజులు బాగులా బాగున్నాయా? ఇదేదో నువ్వు చూసుకోవాలి ఈ రోజు. అవునమ్మా మన తల్లి నిద్రమోహం పెట్టావు, పిల్లలకే చెబుతావు. ఓ ఏంటి మా మేడం ఎంత నిద్రమోహంతో వచ్చిందంటారు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ప్రాంతాలు జీవితాలతో పని లేదు, కానీ నీవే నువ్వు తెలుసు. నువ్వు తెలుసుకో చాలు. జన్మలు పోయినట్టే దేవుని రాజ్యానికి నువ్వు తెలుసుకుంటే. ఇంకా అది తిరుగులేదు నన్ను. ఎలా ఉంది ఆలోచించండి. పులుపు కనిపించకుండా చూస్తా. పులుపు పాడమై పాతదైనా ఆకులు పిండి తీసుకోనయ్యబ్బా. ఆచారాల్లో కనిపిస్తుందా, వ్యవహారాల్లో కనిపిస్తుందా? దేవుని క్రైస్తవులు మరి నమ్మ ఆచారాలు మాది పాతనే దేనిగా పాతనే దేనిగా కొత్తగా పెళ్ళి వేసారంటే అలా నేనే. ఏమండి ఆలోచించండి. ఇంకా నిద్రలో పోతారు ఎవరుండి నిద్రలో. ఏమండి నేను మదిమ్మ అంటుంది ఎత్తురాని. ఎత్తుగా వేసి ఇప్పుడు రాదుగా మదిమ్మ అని అంటే నాకు ఖచ్చితంగా తొమ్మిది నెలలు రావాలక ఒకసారి పుట్టి మంచం చూడాలంట. ఏమి చూడకపోతేనే. ఏమండి పుట్టి మంచం చూడాలంట. చూడకపోతే ఏమో నష్టమైంది. నష్టం కలదండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నష్టం మాత్రం కలదు అన్నా. నిన్నమ్మాయి అంటుందంటే ఏమో నక్క ఎట్టుంటుందోను అన్నా. ఆలోచించండి రెండు బిడ్డారా. ఎన్ని తీసుకొచ్చి పెడతా అసలు నిలివేనండి. మనకి వచ్చి పడింది తంట. ఆధార పడలే మనకి వెళ్ళిన వాళ్ళే
అన్ని మనమే. ఇజ్రాయేల్ 2 రకములు కదా. ఒక మాట తగ్గించేసి ముగించేస్తున్నాను, ఇంక మళ్ళీ మిమ్మల్ని టచ్ చేయనండి, ఏమనుకోబాకండి. రోమియోలు రాసిన పత్రిక 9వ అధ్యాయం అండి. ఒక మాట చదువుతాం. బాబు పౌలు గారికి ఎంత బాగా చెప్పాడు, మీరు ఆ వినాలి. అందుకని నేను ఇది చదివించబోతున్నా. ఒకసారి చూడండి అమ్మా. నేను పిల్లల మొదలు చదువు తల్లి. మొదటి నుంచి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడటలేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండగోరుదును. వీరు ఇశ్రాయేలీయులు. దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. పితరులు వీరివారు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. ఆమేన్. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి విషయం, నేను అబద్ధం ఆడటం లేదు, నిజమే చెప్తున్నాను. పరిశుద్ధాత్మలో ఏమిటో తెలుసా, నా మనస్సాక్షి గొప్ప సాక్ష్యం చెప్తున్నదండి. ఒకవేళ నేను అవసరమైతే నేను వాళ్ళతో దూరమైన శాపగ్రస్తుడిగా ఉండడానికి నేను సిద్ధపడుతున్నాను. ఎందుకో తెలుసా, మీరు ఇజ్రాయేల్ అని చెప్పుకుంటున్నాం, రక్షణ పొందేమని చెప్పుకుంటున్నాం. అదేనండి, అన్ని మీ మాగేనండి అని అంటున్నారు. కానీ ఈ నిష్ఠకి ఏమన్నదండి, 10 రోజుల్లో నిష్ఠగా ఉండమని ఒప్పుకునే కాలం కాదు. గట్టిగా ఉండాలంటే ఒప్పుకునే కాలం కాదండి. పరిస్థితులు మారిపోయాయండి. వీరు ఇజ్రాయేలు ఎవరంతా మన పితరులే, మనమేనండి. ఆలోచించండి. మన కన్నా ఎందుకమ్మా మనకి అబ్బో చెప్పాడు, చెప్పిందా ఆంగే తెలుసు. ఎప్పుడైనా ఉన్నాయి లేదా అంతలేదా? చెప్పలేమండి. నేను అన్ని కలుస్తున్నా, మీకు చెప్తున్నా. అంతలేదా? నిన్న మేస్తున్నాను, అవునా కాదా? అమ్మ చెప్పేయండి. ఆలోచించాలి. ఇవన్నీ మనకు లేవండి. అందుకని విడిచిపెట్టేశాను మనందరం. నాకు ఇంటికి ఎంత తెలవబడితే ఏమండి, దేవుని లెక్క చెప్పవలసింది. ఆలోచించండి. ఇవన్నీ నిజంగానే. అయినా దేవుడి వీరిని ప్రేమించి వీరిలో నుండి ఎవరు వచ్చారంట? క్రీస్తు అబ్బా, దేవుని స్తోత్రం. ఆలోచించండి. కనుక దేవుని బిడ్డలారా, అవన్నీ మానుకుందాం. ఇవన్నీ పిలిపారండి. పోయి పాడేద్దాం, వేసుకుందాం. దేవుడు 2000 సంవత్సరాల ముందుగానే గొడ్డ పిల్ల రూపంలో ప్రత్యక్షమై నీకోసం, నా కోసం సులోబలి దేవాది దేవుడు గొడ్డ పిల్ల రూపంలో విమోచన కారుడిగా, అపవిత్రమైనటువంటి ఆ గాలికి బదులుగా గొడ్డ పిల్లను వెలిచి తీసుకోమన్నట్టుగా దేవుడు చేశాడు ఈ రోజున. అందుకే పవిత్రమైన అపవిత్రమైన దేవుడు నన్ను ప్రేమించి రక్తం కాచి కడిగి శుద్ధి కూర్చి ఇలాగ సమాజముగా అనిపించగా చేసుకున్నాడు. అందుకనే ఈ గాడిద ఎలా ప్రత్యక్షమైంది? ప్రభువు మోసే చెప్పండి. వీళ్ళందరూ కూడాను లాస్ట్ న్యాయపతులు గమనము, న్యాయపతుల్లో వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో దేవుడు చూద్దాం. ఒక మాటగా ముగించేసుకున్నాం. న్యాయపతులు 5వ అధ్యాయం 5 5వ అధ్యాయము 30వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. అంతే, ఆయన విమోచించిన వారు ఇలాగా పాటలు పాడుకుంటూ వెళ్తాల్సి. కనుక దేవుడు విమోచించిన నీవు ఈ రోజున చక్కగా సంతోషించి గంతులు వెళ్ళు, చక్కగా పాట పాడుకుంటూ వెళ్ళు. సమస్త జీవితాన్ని దేవుడికి అప్పగించు. నువ్వు ప్రతిష్ఠించుకో. సరే, సంబంధమైంది కనిపించవద్దు. అమ్మా, శారీరక వీళ్ళు ఏదో చేసుకోవద్దు. దేవుడి బిడ్డలారా, కాలం లేదు. ప్రభు వస్తున్నాడు. 666 రిలీజ్ అయింది. ఒకవేళ నువ్వు వేయించుకుంటే నీ పరిస్థితి ఏంటి? ప్రభు నిన్ను అధికంగా ప్రేమించాడు. చేసే సాక్ష్యం నువ్వు ఎలా ఉన్నావు, ఏ విధంగా ఉన్నావు ఒకసారి
నీ జీవితాన్ని పరిశీలన చేస్తాం. గాడికి బదులుగా గొర్రె పిల్లలు ఇచ్చేసి వెళ్ళిచాడు 2000 సంవత్సరం ముందుగా కొత్త నిబంధన కాలంలో ఆ దేవుడే గొర్రె పిల్లల రూపంలో ఉన్న దేవుడు స్త్రీలు ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజు 5 కలిగి ఉన్న నీవు ఏ విధంగా ఉన్నావు, ఎలా ఉన్నావు, ఏ విధంగా జీవిస్తున్నావు, నీ ప్రవర్తన ఏంటి, నీ జీవితం ఏంటి, నీ యొక్క సమస్తము పులుపుని కొట్టివేసావా? నీ గుణాలలో నుండి నీ జీవితంలో నుండి పులుపుని కొట్టివేయాలి. అలా ఉండి ముందు సాగుతున్నావా? అలా ఉన్నావు. దర్శనం చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం జీవించడం కాక ప్రార్థన చేసుకుంటూ చేయాలి.